నేను ప్లస్ టూలో అనుకుంటా ఒక బుక్ చదివాను. అందులో 2 క్యారెక్టర్స్ ఇప్పుడు ఇక్కడున్నాయి. కన్‌ఫ్యూజ్డ్ అయిన కూతురిలా నువ్వు, క్లారిటీ ఇస్తున్న తండ్రిలా నేను. సెక్స్ అంటే ఎంత క్యాజువలో అందులో ఆ తండ్రి కూతురికి చెప్తాడు. సెక్స్ ఇస్ జస్ట్ స్ట్రెస్ బస్టర్. ఇట్స్ అ హార్మోనల్ రష్ అను. కొందరు ఎవరిని కేర్ చేయకుండా వాటికి లొంగిపోతారు. కొందరు బయట పడలేక లోపలే తృప్తి పడుతూ ఉంటారు. బట్ దెన్ దెర్ ఇస్ అ థర్డ్ కేటగిరీ అను. ఇది తప్పేమో అనుకుని సెక్స్ కావాలని ఉన్నా పొందలేక, కోరికున్నా అణిచేసుకుని ఆ ప్రెషర్లో తెగ స్ట్రగుల్ అయిపోతూ ఉంటారు. నన్ను ఏ కేటగిరీలో వెయ్యాలో అనే ఆలోచనని పక్కన పెట్టి నీ మనసుకి నచ్చింది, నీకు కరెక్ట్గా అనిపించేది చెయ్యి. రీలోడ్ చేద్దాం మనలో సరదాలు సరసాలు వదిలేద్దాము సందేహాలు. చూపుల తీరు తెలియని వారి మనసంతా చదివేస్తోంది. తాకత దింతా తకిట తదింతా తాకత దింతా తకిట తక తకిట తక తకిట తక. పరిచయమే అవసరమా తప్పికైన చోట, నలుగురిలో అనగలమా ఆశపడ్డ మాట, పరవశమే తప్పదని తెలిసిన చోట, వివరాలే అడగదులే చిలిపి సొగసు వేట.
హద్దు దాటేయి దాచుకున్న గుట్టు మీటేయి అడ్డు రాదు కట్టుబాటే మెలికలు తాను తాకిన తీరు మొహమాటం తెలిసొచ్చింది తెలిసొచ్చింది ఇప్పుడు వీడు చెప్పిందంతా రాత్రి ట్రైన్లో కలగని ఉంటాడురా. అది అయ్యేలోపు సికింద్రాబాద్ స్టేషన్ వచ్చి ఉంటుంది. వీడు అదే నిజంగా చేశాను అనుకుంటున్నాడు. బ్రో ఈరోజు రేపు అమ్మాయిలు కూడా మళ్ళీ బాగానే వాడుతున్నారు, పబ్బుల్లోను సందుల్లోను. ఆపండ్రా బాబు, ఇవన్నీ చేసి చేసి బోర్ కొట్టున్నాం మనం. వాటి గురించి ఇప్పుడు మనకు చెప్తున్నాడు. జర్నీలు అంటే మనం ప్లాన్ చేస్తాం కానీ యాక్సిడెంటల్గా జరిగే వాటిని మనం ఏం చేయలేం కదా. నేనే నీకు చెప్దాం అనుకున్నా, ఇంతలో ఎదవలు వాగేశారు. అవును, వాళ్ళు వెదవలు కాబట్టే జనాలు బస్సులు రైళ్లు ఎక్కేది దానికోసమే అన్నట్టుగా వాగుతున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? తెలీదు. ఎక్కడుంటుంది? అది తెలీదు. సర్లే, ఫోన్ నెంబర్ తీసుకున్నావా? పొద్దున్నే లేచేసరికి వెళ్ళిపోయింది.